నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం అలాగే నూతన పెట్రోల్ బంక్ ఎన్ఓసి విషయంలో సర్పంచ్ అన్నయ్య గౌడ్ వార్డు సభ్యులందరికీ తెలియకుండానే అనుమతులు ఇవ్వడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే బుధవారం పెద్దపల్లి ఆర్డీఓ నారాయణ రెడ్డి ఈ విషయంపై విచారణ చేపట్టారు ఫిర్యాదుదారులను సర్పంచ్ వార్డు సభ్యులందరినీ అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు పెట్రోల్ బంక్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు ఆర్డీఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఆయన వెంట తీసుకెళ్లారు పోషకాహారం తీసుకున్నప్పుడే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉంటాడన్నారు సర్పంచ్ కేదాసి పద్మ సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలోని జెండపల్లిలో పోషకాహార వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు పోషకాహార కూరగాయలను ప్రదర్శించారు తల్లులు పిల్లలు కిషోర బాలికలు పలువురు పాల్గొన్నారు పోషకాహార వారోత్సవాలు గర్భిణీ స్త్రీలు బాలంతలు మంచి పండ్లు ఆహారం పోషకాహారాలు తోటకూర ఆకుకూరలు గుడ్లు పాలు జామకాయ అన్ని పండ్లు అన్ని పిల్లలు పెద్దలు బాలంతలు అందరు తీసుకుని చాలా మంచిది మా తొగరై గ్రామంలో జెండపల్లి అనే మా గ్రామం జెండాపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషకాహార వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు అందరూ తీసుకోవాల్సిన ఆహారం అందులో ఉండే పోషక విలువల గురించి తెలియజేయనైనది గర్భిణీలు తీసుకుంటే పిల్లలు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎలాంటి పోషకాలు తీసుకోవాలనేది చెప్పడం జరిగినది ఇటీవల పెద్దపల్లిలో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శన పోటీల్లో సుల్తానాబాద్ మండలం పూసాల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే వెంగళ ప్రత్యూష గణిత శాస్త్రంలో జ్యామితీయ విధానంలో సమస్యలకు పరిష్కారం సులువుగా అర్థమయ్యేలా ప్రదర్శన చేసింది ఇందుకు గాను ప్రత్యూషను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రకటించారు ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం అభినందించింది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించవద్దంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాలేజీలు స్కూళ్లు బంద్ చేయించారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నట్లయితే మరింత ఆందోళన చేపడతామన్నారు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పాత జెండా గణేష్ లడ్డు
5,116 రూపాయలకు వేలం పాట పాడి కొమరవెల్లి అంజయ్య కైవసం చేసుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఓదెలం మండలం కొల్లూరులో ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖైరునిసా, ఎంపీటీసీ రేణుక, రజక సంఘం నేతలు ఉన్నారు. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ వీరులా త్యాగాల రాగమెత్తవమ్మ పూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ వీరులా త్యాగాల రాగమెత్తవమ్మ. చాకలి ఐలమ్మను గుర్తింపు జరగలేదు. కనీసం వచ్చే వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ పరంగా చేయాలి. తెలంగాణలోని పుట్టిన మన చాకలి ఐలమ్మను గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఘనంగా జరుపుకుంటున్నారు. దాన్ని విస్మరించారు కేసీఆర్ గారు. దాన్ని వచ్చే జయంతికైనా దాన్ని అమలు చేసి వారికి తగిన గుర్తింపు ఐలమ్మకి ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా కోరుకుంటున్నాం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.